నాన్నా నాన్నా ఎక్కడున్నారు? నేను నిద్ర లేచాను. నువ్వు వెంటనే నా దగ్గరికి రాకపోతే దేనికైనా తగిలి పడిపోయేలా ఉన్నాను నాన్నా. నాన్నా నాన్నా అమ్మా. ఆకలేసినప్పుడు దెబ్బ తగిలినప్పుడు మాత్రమే అమ్మ గుర్తొస్తుంది, లేదంటే నాన్నే లోకం. నాన్న ఎక్కడున్నారమ్మా? ఇప్పుడు కళ్ళు తెరు. ఫోటో తీసుకొచ్చావేంటమ్మా? నాన్న ఏరి? రాత్రంతా నిద్రపోతే కదా ఉదయాన్నే లేచి గుడికి వెళ్లి పరీక్షల రిజల్ట్ చూడ్డానికి కాలేజీకి వెళ్లారు. మరి నన్నెందుకు నిద్ర లేపలేదు? నువ్వు ప్రశాంతంగా పడుకోవాలంట, ఆయన మటుకు కంగారు పడాలంట. తెలిసిందే కదమ్మా, ఏ చిన్న కష్టమైనా సరే అది మీ నాన్నను దాటుకుని నీ వరకు రావాలి. గౌరక్క, సాంబార్కి కూరగాయలు తరగాలి. కత్తిపీట ఎక్కడుంది? ఆ వంటగదిలో ఉంది, వెళ్ళి తీసుకోండి. సరే. అమ్మా, కారం బూరెలు 2 డబ్బాలకు సరిపోతాయా? అవి సరిపోతాయి, కానీ ఎందుకైనా మంచిది ఇంకో డబ్బా చేయండి. సరే అమ్మా. కారం పూరలా? అవెందుకమ్మా? నువ్వెలాగైనా పాస్ అవుతావని మీ నాన్న నమ్మకం. అందుకే రిజల్ట్ రాగానే ఊరందరికీ భోజనాలు పెట్టాలని వంటలు చేయిస్తున్నాం. ఏంటో. ఎందుకమ్మా ఇవన్నీ? నీకు సంబంధించిన ఏ సంతోషం అయినా మీ నాన్నకి సంబరమే. ఆయన గారి ప్రపంచమే నువ్వు. నువ్వు బాగా చదువుకోవాలని, మంచి మార్కులతో పాస్ అవ్వాలని, పెళ్లి చేసి నిన్ను అమెరికా పంపించాలని ఆయన చాలా ఆరాటపడుతున్నారు. రేపు నువ్వు వెళ్ళిపోయాక ఎలా ఉండగలరో ఏమోనని ఆలోచించటానికే భయమేస్తుంది. అది ఏం చేసినా ఏం చెప్పినా నీ మంచి కోసమే కదరా. సరే, దాని మాట కాకపోయినా ఆడబిడ్డ జీవితం అంటే ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవాలి కదరా. ఒకసారి ఫోన్ చేసి పెళ్లి విషయం ఖాయం చేసుకోరా. ఇప్పుడే ఫోన్ చేస్తానుండు. ఆ, తన కోడలు పాస్ అయిందన్న విషయం కూడా చెప్పాలి కదా. చూస్తూ ఉండండి, నేను పెళ్లి విషయం చెప్పగానే ఎప్పుడు రమ్మంటావా అని అడుగుతుంది. ఫోన్ తీయట్లేదేంటి? నాన్నా, ఇప్పుడు అక్కడ రాత్రి అయి ఉంటుంది కదా, అత్తయ్య వాళ్ళు నిద్రపోతూ ఉన్నారేమో. అవును కదా, నాకు ఆ ఆలోచనే రాలేదు. మళ్ళీ ఇంకోసారి చేసి చూస్తాను. ఈవెంట్ మేనేజర్ని కాంటాక్ట్ చేసినా ఇంత తక్కువ టైంలో చేయలేరు మేడం. చేసేవాళ్ళున్నారు, జీతం లేని పని వాళ్ళు. ఎందాకొచ్చిన వేస్ట్ కాల్కి డైల్ చేసేవాళ్ళు. పెదనాన్నా పెదనాన్నా పెదనాన్నా, అమెరికా నుంచి అత్తమ్మ ఫోన్ చేస్తుంది. రే, విన్నావా? అమెరికా నుంచి మా చెల్లయ్య ఫోన్ చేసింది. రే, అందరూ ఎక్కడ్రా, రండిరా. మా చెల్లయ్య అమెరికా నుంచి ఫోన్ చేసిందిరా. చెల్లెమ్మా, ఎలా ఉన్నావమ్మా?
నేను బానే ఉన్నానన్నయ్య. అక్కడ అందరూ బాగున్నారా? మేమంతా బాగున్నామమ్మా. బావగారు పిల్లలు అంతా బాగున్నారా? అందరం బాగున్నాం. నేను ఎందుకు ఫోన్ చేశానంటే చిన్నగా మాట్లాడన్నయ్య, ఆ. నాకు క్లియర్ గానే వినిపిస్తోంది. అంటే వేరే దేశం కదమ్మా, సరిగ్గా వినిపిస్తుందో లేదో అని. చలాయ్ నీ కోడలు అదే మన కనక మహాలక్ష్మి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందమ్మా. ఓ గుడ్. చదువులో తెలివితేటల్లో అంతా నీ పోలికేనమ్మా. మేనత్త పోలికలు వస్తే అదృష్టవంతురాలట. నిజంగా నా కూతురు అదృష్టవంతురాలమ్మా. అందుకే నీకు కోడలు కాబోతుంది. నేను నీకు శుభవార్త చెప్దామని ఫోన్ చేశాను. మన ఆశ్రితకి పెళ్లి కుదిరింది. అవునా? ఎంత శుభవార్త చెప్పావమ్మా. పెళ్ళెప్పుడు? పెళ్లి అమెరికాలోనేనా? అబ్బా, చెప్పేది పూర్తిగా వినన్నయ్యా. పెళ్లి ఇండియాలో, అందులోనూ రాజమండ్రిలోనే జరిపించాలని మగ పెళ్లి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇది ఇంకా సంతోషకరమైన వార్తమ్మా. సమయమేమో తక్కువ ఉంది. మరి ఈ ఏర్పాట్లు అవి నువ్వేం కంగారు పడకు చల్లాయ్. నా మేనకోడల పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. మీరొచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే చాలు. ఒరే ముందు నీ కూతురు పెళ్లి గురించి అడుగు. ఓకే అన్నయ్య, ఉంటాను. అమ్మా చెల్లాయ్